అందరికీ నమస్తే అండి. సరదాగా ఫ్యాన్ వార్స్ ఎలా ఉంటాయి కాసేపు మాట్లాడుకుందామా? అంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన కానించి ఫ్యాన్ వార్స్ చేసేసారులే, వాళ్ళ వల్ల ఏమవుద్ది, లేకపోతే కనుక ఈ రివ్యూవర్లు నెగిటివ్గా రివ్యూ ఇచ్చినంత మాత్రాన సినిమా ఆడకుండా పోయిద్దా, రకరకాల కామెంట్లు వస్తూ ఉంటాయి కదా. సో దాని మీద పెద్ద చర్చ జరుగుతుంది ఇప్పుడైతే సోషల్ మీడియాలో. ఫ్యాన్ వార్లు ఎలా ఉంటాయంటే, ఉదాహరణకి చెప్తున్నా, ఇప్పుడు ఏదైనా ఒక సినిమా, ఒక హీరోది ఏదైనా రిలీజ్ అవుతుంది అనుకోండి, ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారి సినిమానే తీసుకోండి. మిగిలిన హీరో అభిమానులు ఎవరైతే ఉన్నారో అందరూ పలానా హీరో అని చెప్పేసి నేను పేరు చెప్పవసరం లేదు, మిగిలిన హీరోల అభిమానులు అందరూ కలిసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాని విపరీతంగా ట్రోల్ చేస్తారు. మామూలుగా ట్రోల్ చేయరు. ఎప్పుడెప్పుడో సినిమాల్లో ఉన్న ఆ చిన్న చిన్న బిట్లు తీసుకొచ్చి వాటిని మార్పింగ్ చేసి అక్కడ ఫోటోలు మార్క్ చేసి పవన్ కళ్యాణ్ గారు ఏడుస్తున్నట్టు ఇంకొకటి చేసి ఫస్ట్ స్టార్ట్ చేస్తారనమాట. ఫస్ట్ స్టార్ట్ చేసేది ఎవరు అంటే యాంటీ ఫ్యాన్స్ అనమాట. ఏదైనా ఒక ట్రైలర్ కానీ ఏదైనా రిలీజ్ అయితే మొదట రెస్పాన్స్ అయ్యేది వాళ్ళే. అదేదో ఒక ఉద్యోగం లాగా, అది మనకి పనికొచ్చే అంశం లాగా మొదట స్టార్ట్ చేస్తారు. దాని మీద వీళ్ళు స్టార్ట్ చేస్తారు. ఎవరైతే చేస్తున్నారో విపరీతంగా వాళ్ళు అభిమానించే హీరోని మొదటి వీళ్ళు కూడా టార్గెట్ చేసి ట్రోల్ చేస్తారు. నడుచుద్ది, ఒక రోజు 2 రోజులు నడుచుద్ది. అందులో ఎవడో ఒకడు ఉంటాడు, తలక మాసినోడు ఒకడో ఇద్దరు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి ఇంకా బాగా కిందకి దిగజారిపోయి పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్లో అయితే ఇటు కానీ లేదంటే అటు కానీ ఎవరైనా కావచ్చు, కుటుంబ సభ్యుల గురించి, ఇంట్లో ఉన్న లేడీస్ గురించి వాళ్ళ ఫోటోలు మార్పింగ్ చేసి నీచంగా ట్విట్టర్లో పోస్ట్ చేస్తారు. అక్కడి నుంచి మొదలవుతుంది అసలు రాసి ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ట్విట్టర్లో స్పేసులు పెట్టుకుంటారు, అది మరీ వెరైటీ, మరీ దరిద్రం కూడా. ఆ స్పేసుల్లో ఒకరిని టార్గెట్ చేసి వీళ్ళు ఒక 10-15 మంది గుంపుగా ఏర్పడి ఒకరిని ట్యాగ్ చేసి నీకు దమ్ముంటే రారా ఇక్కడికి, రాడెందుకు వస్తాడు? వీడు 15 మందిని పోగేసుకొచ్చి ఆ స్పేసులో అమ్మ, అక్క, ఆలి, చెల్లి, ఇంకా పెళ్ళి, ఇంకా పెళ్ళం పిల్లలతో సహా అందరినీ అమ్మనా బూతులు తిడుతూ, పచ్చి బూతులు, మనం వినలేని బూతులు అక్కడ తిడుతూ వాడిని కేకెత్తారన్నమాట ఈ 15 మంది కలిసి. ఒకటి పచ్చి బూతులు, అమ్మనా బూతులు మాట్లాడుతుంటే ఈ కిందన వీళ్ళు ఈ లైక్ సింబలు, లేదంటే స్మైలీ ఇమోజీలు, లేదంటే బాగా మాట్లాడుతున్నాం అని చెప్పేసి ఎంకరేజ్ చేయడాలు, అది మామూలు దరిద్రం కాదు. మీరు ఫ్యాన్ వారు ఏమనుకుంటారు, చిన్నదేమోలే, ఏదో కొట్టుకుంటారు లేదా తిట్టుకుంటారు అనుకుంటారు, కానీ అది మనలో ఎంతమంది లేఖేదవులు ఉన్నారనే దానికి ఒక నిదర్శనం అన్నమాట. అవి చూస్తే మనకు అర్థమైపోతుంది, ఓహో ఎంతమంది ఉన్నారా దిగజారిపోయి అని చెప్పేసి. పైగా ఒక్కొక్కరి ప్రొఫైల్స్ చూస్తే మతిపోద్ది. ఆడు చదివిన చదువుకి, ఆడున్న అవతారానికి, పడేసుకునే బట్టలకి, ఆడు తిరిగే లేదంటే బండి కావచ్చు, కారు కావచ్చు, దానికి ఎక్కడ పొంతం ఉండదు. చూడడానికి చాలా రిచ్గా కనపడతాడు. ఆడు నోరు ఇప్పాడంటే ఆడు ఏం మాట్లాడతాడు, ఎందుకు మాట్లాడతాడు, ఎవరిని ఉద్దేశించి మాట్లాడతాడు, ఆడికి ఒక క్లారిటీ ఉండదు. ఎవరో కోసం ఎవరో కొట్టుకుసేస్తున్నారు అంతే. ఇక్కడ ఫ్యాన్ వార్ అనేది ఏమి లేదు. అభిమాన హీరోల ముసుగులో ఏమి లేదు, అది కూడా ఉండదు. బొచ్చు ఇటు కడుపు మంట అంతా కూడా. ఇక్కడ వాడికి 1,00,000 కోపాలు ఉంటాయి, ఎన్ని ఆవిడ మీద చూపించాలరా అంటే ఇక్కడ ఫ్యాన్ వార్ పేరుతో అన్ని తిట్టేసి ఇలా లోపల ఉన్న బీపీలు లేదంటే ఆవేశాలను చల్లార్చుకోవడం తప్ప అందులో పనికొచ్చేది ఏమి ఉండదు. అక్కడ దాకా వద్దు పని. పవన్ కళ్యాణ్ గారి ఈ సినిమానే తీసుకున్నాం, ఇప్పుడు ఈ ఓజీనే తీసుకున్నాం. అందులో మొదట ఎవరికి కూడా ప్రకాష్ రాజు గారు అందులో ఉన్నారని చెప్పేసి నీ ఉడికి తెలియదు. తెలిసిన తర్వాత ఏమైనా చేయగలిగారా? ఇప్పుడు ప్రకాష్ రాజు గారు పొలిటికల్గా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను వ్యతిరేకిస్తారు. ఆయన చాలా సందర్భాల్లో చాలాసార్లు బహిరంగంగానే యూట్యూబ్లకి ఇంటర్వ్యూలు కావచ్చు, లేదంటే బహిరంగ విమర్శలు కావచ్చు, అనేక సందర్భాల్లో చేసాడు ఆయన. ఇక్కడ పవన్ కళ్యాణ్ అభిమానులు కొంతమంది స్పేషల్ పెట్టారు, కౌంటర్లు ఇచ్చారు, ట్యాగులు చేశారు, పోస్టులు వేసారు, రకరకాలుగా విమర్శించారు. ఆయన మాట్లాడినట్లకి కూడా కౌంటర్ ఇచ్చారు. విశ్వాసం లేదన్నారు, అదన్నారు, ఇదన్నారు. ఓజీ సినిమా వచ్చింది, ఏమైంది? అవన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి. నేను పవన్ కళ్యాణ్ గారు సింపుల్గా మేము బాగానే ఉంటాం, బ్రహ్మాండంగా ఉంటాం, అలాగే ప్రకాష్ రాజు గారి గురించి మాట్లాడుతూ ఆయన ఒక గొప్ప నటుడు అని చెప్పేసి అని కితాబ్ ఇచ్చాడు. ఇక్కడ మీరు కొట్టేసి అవ్వడం తప్పితే ఏమైనా ఉపయోగం ఉందా? ఆ క్షణానికి మన కడుపుబ్బరాన్ని ఏదో రకంగా తీర్చేసుకోవాలంతే. కాబట్టి ఏంటంటే ఒక స్పేస్ ఇట్టేసామా, తిట్టేసామా, అయిపోయింది. ప్లస్ ఇంకొకటి ఏదో అనుకుంటాడు, ఎవడైనా ఒక సినిమా గురించి రివ్యూ ఏదైనా చెప్పుకొచ్చాడు అనుకో, అసలు ఈ రివ్యూ చెప్పడం నాకు అప్పటికే అర్థం కాదండి. సింపుల్గా చెప్తాను చూడండి, సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్. సినిమా అంటేనే లాజిక్లు ఉండవు అందులో. ఇప్పుడు ఒక హీరో వచ్చి ఒక 100 మందిని నరుక్కుంటూ వెళ్ళిపోతాడు, అది ఏ సినిమా అయినా కాదు.
నిజ జీవితంలో అలా కుదురుద్దా? కుదరదుగా. సినిమా అంటేనే లాజిక్ లెస్, లాజిక్ ఏమి ఉండదు అందులో. జస్ట్ చూసామా, ఎంజాయ్ చేసామా, వచ్చామా అన్నట్టు ఉండాలి. ఆ 2 గంటల సినిమా, 2:30 గంటల సినిమాకి ఒకడు ఏకంగా బుక్ కట్టుకొస్తాడు, ఒకడు పేపర్లు పట్టుకొస్తాడు, ఒకడు 20 నిమిషాలు 25 నిమిషాలు విశ్లేషణ చేస్తారు. దాని మీద ఏముంటుందో, ఎందుకు చేస్తారో వాడికి ఒక క్లారిటీ ఉండదు. ప్లస్ డబ్బులు ఇస్తే ఒకలా చెప్తారు, డబ్బులు ఇవ్వకపోతే ఒకలా చెప్తారు. వాళ్ళకి డబ్బు ఇచ్చి నెగిటివ్ రివ్యూలు చెప్పించడానికే డైరెక్ట్గా ఆ సినిమా ఏదైనా ఒక పెద్ద సినిమా రిలీజ్ అయితే కొంతమంది హీరోలు, పిఆర్ టీములు, లేకపోతే ఇంకొకరు కావచ్చు, ఆ రివ్యూవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డబ్బు ఇచ్చి ఆ సినిమా పైన నెగిటివ్ రివ్యూలు చెప్పించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ డైరెక్ట్గా వాళ్ళే చెప్పారు. మళ్ళీ చాలా సందర్భాలు ఒక ఇంటర్వ్యూలో అనుకుంటారు, రీసెంట్గా నేను TV5లోనే ఇందులో చూసా. ఒక రివ్యూవర్ ఒక అతను ఏదో ఒక సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమాకి ఎన్టీఆర్ గారి సినిమా అనుకుంటా, దేవరా సినిమా అని అనుకుంటా, ఆ సినిమాకి నెగిటివ్ రివ్యూ ఇవ్వమని చెప్పేసి అని ఎక్కడ ఒక పెద్ద హీరో పిఆర్ టీం ఇతనికి ఫోన్ చేసి ఆఫర్ చేశారంట. ఉంటాయండి, అందరిలోనూ కాదు, అందరూ అలా ఉంటారని చెప్పిన కొంతమంది ఉంటారు. కొంతమంది కావాలని చెప్పేసి అని చేసేటోళ్ళు ఉంటారు, కొంతమంది పని పాట లేకుండా చేసేటోళ్ళు ఉంటారు. హీరోలు అందరూ అలాగే ఉంటారంటే అందరూ అలా ఉంటారు, కొంతమంది ఉంటారు. వాళ్ళు బాగానే ఉంటారు. పైకి కలిసినప్పుడు లేదంటే పలకరించుకున్నప్పుడు ఒక స్టేజ్ మీద కూర్చున్నప్పుడు బ్రహ్మాండంగా ఉంటారు. మధ్యలో కొట్టుకు సచ్చేది ఎవర్రా అంటే ఇల్లే, పని పాట లేక కొట్టుకు సచ్చేది, అంతకుమించి ఏమి లేదు ఇందులో. పనికిరాని శుద్ధ అంశాల పైన మనం దృష్టి పెట్టి అనవసరంగా మన ఆరోగ్యాలు పాడు చేసుకోవడం, మళ్ళీ పుచ్చుకొని ఎవడైనా ఒక మాట అన్నాడంటే మళ్ళీ మనం జీర్ణించుకోలేము. అది ఎక్కడైనా కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, రోడ్డు పైన కావచ్చు, మనకు ముక్కు ముఖం తెలియనివాడు ఎవడైనా సరే మనం వ్యక్తిగతంగా కానీ మన కుటుంబ సభ్యులు కానీ ఉద్దేశించి ఏదైనా ఒక మాట అన్నాడంటే ఒక పూట అంతా కూడా మన మైండ్లో ఉండదు. నిజంగా చాలా ఇరిటేట్ అయిపోతాం. అదో రకమైన విరక్తి కింద ఉంటుంది. నా కొడుకు నన్ను ఇంత మాట అన్నాడన్న ఫీలింగ్ కలిగేస్తుంది. ఆడి కోసం పూట టైం వేస్ట్, నీకు బొక్క. ఒక పూట అంతా కూడా నువ్వు ఆడి కోసం ఆలోచిస్తా. ఆడెవడో నీకు తెలియదు, ఆడు ఎక్కడ ఉంటాడో నీకు తెలియదు. ఎందుకురా అంటే నువ్వు ఏదో ట్రోల్ చేస్తుంటావు, నువ్వు ఎవరినో ఏదో అను ఉంటావు. నువ్వు లాజిక్గా నువ్వు ఎవరిని బూతులు తిట్టుకుంటా ఏదో సరదాగా నవ్వుకోవడానికి ట్రోల్ చేసిన అంశాలే నేను తిరిగాడు సరదాగా ట్రోల్ చేయడు, సరదాగా విమర్శించాడు. సీరియస్గా నువ్వు మళ్ళీ అలాంటి పని చేయకూడదు అని చెప్పేసి అని ఒక అడుగు ముందుకేసి దిగజారిపోయి నీ కుటుంబ సభ్యులు పచ్చి బూతులు తిడతాడు అక్కడ. ఇక నువ్వు అటు ఇటు చేయకపోతే నువ్వు బూతులుగా అవసరం లేదు. నాకు కాసిన తర్వాత నువ్వు ప్రశాంతంగా ఉంటావా అంటే లేదు. ఆడు అన్నాడు కాబట్టి ఒక మాట ఇంకా ఎక్కువ మనం అనాలనే ఉద్దేశంతో మళ్ళీ ఆ ట్వీట్కి నువ్వు వెళ్ళి బూతులు తిట్టేస్తావు అక్కడ. ఇక్కడ హీరోలు ఇద్దరు పక్క వెళ్ళిపోయారు. మెయిన్ వారు వెళ్తారంటే ఇప్పుడు మీ ఇద్దరితో పర్సనల్గా అడ్రస్ పెట్టు, అడ్రస్ పెట్టేసి వెళ్ళిపోయి ఈడు అడ్రస్ ఆడు అడ్రస్ ఈడు, ఇంకా అడ్రస్లు పెట్టే ఇంక చూసేసుకుందాం. ఎవడు వెళ్ళిపోతాడు, ఎవడింటికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు నా ఊర్లో నాకు బలం, మీ ఊర్లో నీకు బలం. నేను మీ ఊరు వచ్చేసానంటే అడ్రస్ కనుక్కొని చెప్పి నన్ను చెక్కేస్తారు ఇక్కడ కదా. అలాగని చెప్పేసి నువ్వు మా ఊరు వచ్చేస్తే నీకు చెక్కేస్తారు ఇక్కడ ఎవడు ఏం బీకిది ఏమి ఉండదు. ఊరికే సోషల్ మీడియాలో పెద్ద మొదల మాటలు మాట్లాడేసుకొని నేను లెగితే మనిషిని కాదంటే నువ్వు లేచేది లేదు, సచ్చేది లేదు, ఎవడన్నా అంతే. మన కొంపలోనే మనకు బలం. బయటికి వెళ్తే అంత సినిమా ఉండదు, మూసుకొని రావాల్సిందే. మన ఇంట్లో కేకలేసేట అమ్మ బాబు మీద కేకలేసేట బయటికి వెళ్ళి కేకలేస్తావు నువ్వు. తొక్కది చేతులు ఎట్టి పంపిస్తారు కదా. అలాగే మన ఊర్లో మన బలం. బయటికి వెళ్తే ఎవరైనా ఒక మాట అన్నాడంటే ఈ అదవుతో మనకెందుకు మూసుకొని ఇంటికి వచ్చామా. అలాగే ఈ ఫ్యాన్ వార్ల వల్ల ఉపయోగం లేని అంశాలండి ఇవన్నీ కూడా. నేను చెప్పేది ఏంటంటే క్లియర్గా వాళ్ళు బాగా ఉన్నారు కదా, ఈ మధ్యలో మనకెందుకు వచ్చింది అనేది చెప్పే ప్రయత్నం అంతే. వాళ్ళు మారుతారా, చేస్తారా, లేదంటే మనకెందుకు వచ్చింది కాదు. ఒక్కొక్కసారి చూస్తూ ఉంటే దిగజారిపోతున్నారు అనిపిస్తుంది అంతే. అంతకుమించి ఇందులో ఎవరికి వచ్చేది లేదు, సచ్చేది లేదు.